శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ సంఘాలు లడ్డూ కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కొంతమంది పిటిషన్లు వేశారు. అలాగే దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల మధ్యలో చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ కావాలని దీనిని రాజకీయం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఉంటే ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎవరి వాదనలు వారికున్నాయి. అయితే లడ్డూ కాంట్రవర్సీలో సెలబ్రిటీలు వేలు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ్ మూవీ సత్యం సుందరం టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషలలో ఏకకాలంలో రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఇందులో యాంకర్ సరదాగా లడ్డూ కావాలా నాయనా అనే మీమ్ డైలాగ్ ని ఉపయోగించింది. ఇక ఆ మీమ్ పై హీరో కార్తీ సరదాగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, దీని గురించి ఇప్పుడు మాట్లాడడం బాగోదు అంటూ సరదాగా నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు కార్తీ. ఇప్పుడు కార్తీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెప్టెంబర్ 27న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషలలో ఏకకాలంలో రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. మొత్తానికి తిరుపతి లడ్డు వివాదం ఏమో కానీ ఆ మాట కూడా ఇప్పుడు అందరినీ భయపెడుతోంది అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా ఉంటే సత్యం సుందరం మూవీ పూర్తి స్థాయిలో కామెడీ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య నిర్మించారు. కార్తీ కామెడీ టైమింగ్ పెర్ఫార్మెన్స్ ని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సత్యం సుందరం సినిమాకి తెలుగులో మంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దేవరాకి పోటీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏమాత్రం తట్టుకుని ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించగలుగుతుందనేది మాత్రం వేచి చూడాలి.